దేవుడిని ఎలా వెతికాడంటే ఒక రాత్రికాల సమయం అంతా ఎదిగాడు. హల్లెలూయా. అయ్యా నువ్వు నాకు అనుగ్రహిస్తేనే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్తాననే ఒక తీర్మానంతో అక్కడ కూర్చున్నాడు. దేవుని పాదాల దగ్గర దేవుణ్ణి వెతుకుతూనే రాత్రంతా వెతుకుతూనే ఉన్నాడు. దేవుడు యాకోబుకి ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా. దేవునికి విసుగు కలిగించాడు తన ప్రార్థనను బట్టి. కార్యం పొందుకోవాలని నిజముగా దేవుణ్ణి మొరపెట్టాడు. ప్రియులారా యాకోబు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ విధముగా దేవుణ్ణి పట్టుకున్నాడు కాబట్టి యాకోబుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈ దినమున నీకు నాకు కూడా దేవుడు ప్రత్యక్షపరచబడాలంటే మన ఏవైతే కార్యములు దేవుని యొద్ద పెట్టామో, ఏవైతే వాంఛలు దేవుని యొద్ద పెట్టామో దానికి ప్రతిఫలం దేవుడు అనుగ్రహించాలంటే ఆ విధంగా మనము కూడా వెతికేవారిగా మార్చబడాలి. హల్లెలూయా. హన్నా అనే